ఈ మధ్య ఎన్ని రీల్స్ చేసి ట్రెండ్ అయ్యారో మనందరికీ తెలుసు. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోయానే. టిక్ టాక్ దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ గంగమ్మ అయితే మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 1 మిలియన్ దాటింది కదా. 1 మిలియన్ అంటే అభిమానులు బాగా సపోర్ట్ చేశారండి. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? రీల్స్ కాకుండా మీరు? రీల్స్ కాకుండా సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద సినిమా కూడా ఏదో ఉందని విన్నాను. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ వీడియోస్ ఎలా నడుస్తున్నాయి, లైఫ్ ఎలా నడుస్తుంది? లైఫ్ కొంచెం బిజీగా ఉందండి. ఎందుకు కొంచెం డల్ అయిపోయారు బయట? మరి ఏమైంది ఇప్పుడు ఈ మధ్య ఎందుకు డల్ అయ్యారు? డల్ అంటేనండి వీడియోస్ ఇంతకుముందు బాగా ఎక్కువ చేసేవాడి. అంటే కొన్ని కామెంట్స్ వస్తుంటాయి కదా, ఆడదానివి ఎగరడం అవసరం ఆ వీడియోలోకి వచ్చి, అలా అన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డ రోజులు ఉన్నాయా? 2 సార్లు చూసి నేను చాలా బాధపడ్డాను, లోనికి ఏడ్చానండి. మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారు, అన్ని బ్యానర్స్ అన్ని చింపేసి మీ ముఖాన పడేశారు. బ్యానర్లు పోసేసి మా ఇంట్లోనే పాడేసి. నువ్వు ఆడపిల్లవి, భర్తను చూసుకో, నీకెందుకు? మా ఇష్టం కొలదే మేము చేసుకుంటున్నాం, ఇప్పుడు మీకేంటి బాధ అని. ఒకటి మొత్తం ఇంటర్వ్యూలో కూడా ఒకటి ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది, మీకు కామన్ మ్యాన్స్ అంటే చులకన. కామన్ మ్యాన్ అంటే చులకన. మరి మీ ఇద్దరికి చీప్ గా చూస్తే సులకంగానే చూస్తానండి నేను. కామన్ మ్యాన్స్ చీప్ గా చూస్తాను. నాన్న చీప్ గా చూస్తే అతను ఎంత కోటేశ్వరుడైనా. బిగ్ బాస్ కి సంబంధించి ఒక వీడియో చేశారు. నిజంగా చెప్తున్నా, ఓపెన్ గా అది చూస్తే నాకు మీ ఇద్దరికి చాలా యాటిట్యూడ్ ఉందనిపించింది. టిక్ టాక్ లోనే ఎంత చేసామంటే బిగ్ బాస్ లోకి వస్తే ఇంకెంత చేస్తామో చూడండి. టిక్ టాక్ లోనే ఏమీ తెలియకుండా ఎంత చేసాం, ఇప్పుడు వచ్చాక చాలా తెలుసుకున్నాం. మీకు బిగ్ బాస్లో ఒక అవకాశం ఏముండే, మేమేంటని చూపిస్తాం. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు టిక్ టాక్ దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ గంగమ్మ అయితే మనతో ఉన్నారు. సో వీళ్ళు ఈ మధ్య ఎన్ని రీల్స్ చేసి ట్రెండ్ అయ్యారో మనందరికీ తెలుసు. మరి ఈ మధ్య కొంచెం డల్ అయ్యారు. ఒకప్పుడైతే నెక్లెస్ గోల్స్ అనగానే ఇతనే గుర్తొచ్చేవాళ్ళు కదా. అసలు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో, ఇప్పుడు ఎందుకు డల్ అయ్యారు ఏంటైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 1 మిలియన్ దాటింది కదా. ఓకే, బాగా రన్ చేస్తున్నారు ఛానల్ ని. ఛానల్ బాగా రన్ అవుతుంది కదా. 1 మిలియన్ దాటడం అంటే మీ ఇద్దరితోనే ఓన్లీ, మొత్తం మీ కంటెంటే ఉంది. అది చాలా గ్రేట్ అసలు. నిజంగా ఎంతో కష్టపడితే గానీ దాటట్లేదు. అవునండి కదా. ఎలా అనిపిస్తుంది మరి 1 మిలియన్ దాటింది? 1 మిలియన్ అంటే అభిమానులు బాగా సపోర్ట్ చేశారండి. దగ్గర 14 లక్షల మంది వచ్చారు నాకు. దాంట్లో కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిందండి. బాగానే ఉందండి, బాగుంది. ఎంత వస్తుంది? 30,000, 40,000, 50,000. ఓకే, బాగా చేస్తే 1,00,000 అలా పడుతుంది. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? రీల్స్ కాకుండా మీరు? రీల్స్ కాకుండా సినిమాలు చేస్తున్నాం. సినిమాలు చేస్తున్నారు. ఓకే, ఎన్ని చేశారు ఇప్పటికి? ఇప్పుడు మేము చేసిన సినిమాలు అయితే 5 రిలీజ్ అయినాయండి. ఇంకొక 15 సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా కూడా ఏదో ఉందని విన్నాను. చిరంజీవి గారి తోటి. అవును, అనిల్ రాఘపూడి గారు డైరెక్టర్ గారు. షూట్ అయింది అందులో? లేదండి, వచ్చే నెలలో 3 రోజులు డేట్స్ ఇచ్చారు. ఏంటి అందులో రోల్ ఏంటి? కామెడీగానా, జస్ట్ అట్లా గెస్ట్ అపిరియన్స్? లేదండి, కామెడియన్. కామెడియన్ అంటే కొంచెం అలా వచ్చిపోతారు అంతే. ఓకే, అంతే. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ వీడియోస్ ఎలా నడుస్తున్నాయి, లైఫ్ ఎలా నడుస్తుంది? లైఫ్ కొంచెం బిజీగా ఉందండి. అటు ఇటు పరుగులెత్తుతాం. అవును, అడవిడి అలా ఉందండి. ఎందుకు కొంచెం డల్ అయిపోయారు బయట? అంతగా లేదు అనిపిస్తుంది. ఒకప్పుడు వీడియోస్ అవన్నీ బాగా వైరల్ అయ్యాయి కదా టిక్ టాక్ తర్వాత. మరి ఏమైంది ఇప్పుడు ఈ మధ్య ఎందుకు డల్ అయ్యారు? డల్ అంటేనండి వీడియోస్ ఇంతకుముందు బాగా ఎక్కువ చేసేవాడి అండి. టీవీ షోలు, సినిమాలు అప్పుడు అంత లేవండి నాకు. ఈ టీవీ షోలకి సినిమాలకి పిలుతాం వల్ల ఈ రీల్స్ చేయలేకపోతున్నామండి. దానివల్ల ఇంతకుముందు రోజుకి 10, 9, 8 అలా పెట్టుకోండి. ఇప్పుడు ఒకటే పెడుతున్నాను. అంతే కొంచెం డల్లా అనిపిస్తుంది. కాడి నుంచి కొంచెం వాటిని కూడా కొంచెం పెంచుతానండి. ఈ మధ్య బాగా ఈవెంట్స్ కి కూడా వెళ్తున్నారు, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నామండి. బాగానే వస్తున్నాయండి.
బానే వస్తున్నాయా? ఈవెంట్లు బాగానే వస్తాయండి. వాటికి ఎంత తీసుకుంటున్నారు? మేము చెప్తాం 20 చెప్తామండి, మ్మ్. అలా 15, 10 ఓకే. ఒక్కొక్కరైతే 20 ఇస్తారండి. డిమాండ్ చెయ్యం, ఆ. ఎంత అయితే అంత. సో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా రోజు ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అండి. 2,000 కూడా వెళ్తాం. 2,000 కూడా. ఇంటికాడ కూర్చుంటా 2,000 కూడా రావు కదండి. సో ఇంకోటి, ఈ మధ్య అంటే మీరు ఫేమస్ అని అందరికీ తెలిసిందే, కానీ మీ టాలెంట్ ఇప్పుడు మేము ఛానల్స్ ద్వారా మేము ఇంటర్వ్యూస్ చేసి అలా చేయాలంటే ఇంటర్వ్యూస్ కి కూడా ఫేమస్ డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏమంటారు మరి, చేస్తున్నారా డిమాండ్ లేదా? చేయనండి, చేయరు. ఫేమస్ డిమాండ్ చేయట్లేదు. ఎంత ఖర్చులు కానీ ఇమ్మంటాం అప్ అండ్ డౌన్ ఖర్చులు. అంతే. ఓకే. అంతేకాని డిమాండ్ మటుకు చేయ అలా సినిమాలకు కానీ టీవీ షోలకు కానీ ఈవెంట్లకు కానీ నేను వీటికి డిమాండ్ చేయనండి. అవకాశం వస్తే చాలు అనుకుంటా వెళ్ళి చేసుకుంటాం అంతే. టిక్ టాక్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది కదా, టిక్ టాక్ పోయాక బాధ అనిపించిందా అసలు? అయ్యో చాలా బాధపడ్డానండి. ఇప్పుడు దుర్గారావు దంపతులను గుర్తుపడతామంటే టిక్ టాక్ లోనండి. అవును. దానివల్ల చాలా బాధ అనిపించింది. అంటే నా ఒక్కడికే టిక్ టాక్ కలిసి వచ్చిందండి. ఆ కరోనా టైంలో ఉన్న వాళ్ళందరికీ చాలా నష్టం కదండి. అందరికీ తెలుసు ఎంత నష్టపోయారు అన్నది అందరికీ తెలుసండి. ఏంటి టిక్ టాక్ లో వీడియోస్ చేస్తే డబ్బులు ఏమైనా వచ్చేవా? వచ్చే కదండి, తెలియదండి మాకు. ఫేమస్ అవ్వడానికి అంతే. ఫేమస్ అవడం అని చేయలేదు, ఏదో సరదాగా ఆనందం కోసం చేసుకున్నాం. ఓకే. ఇక్కడ దాకా వచ్చామండి. వచ్చారు. ఓకే. సో నేను విన్నది ఏంటంటే, ఒకటి రీసెంట్ గా మీరు 1 మిలియన్ అయిన తర్వాత బ్యానర్లు అవి పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారు, అన్ని బ్యానర్స్ అన్ని చింపేసి మీ ముఖాన పడేశారు అని చెప్పి నేను ఒకటి విన్నాను. నిజమేనా? అంటే 1 మిలియన్ అయిన సందర్భంగా అభిమానులు 2 చోట్ల నుంచి వచ్చి 2 బ్యానర్లు పెట్టారండి. పెడితే బాగానే ఉన్నాయి. 3-4 నెలలు బాగానే ఉన్నాయండి. ఒక 2 నెలల నుంచి మేము హైదరాబాద్ వచ్చి శ్రీ విష్ణు గారితో, సప్తగిరి గారితో, ఇలాగా కొత్త వీరులతో సినిమాలు చేస్తున్నామండి. ఒక 2 నెలలు వెళ్ళలేదండి. అయితే ఒక 15-20 రోజుల క్రితం బ్యానర్లు కోసేసి మా ఇంట్లోనే పాడేశారు. అది నాకు బాధ అనిపించిందండి. అంటే కోసేస్తే గొడవలే, అంటే నేను బాధపడకపోదును, ఆ కోసేసిన మొక్కలు కూడా తెచ్చుకెళ్ళి మా ఇంట్లో పాడేశారు. అంటే కొంచెం గిట్టినోళ్ళు ఉంటారు, ఇప్పుడు ఒక మనిషి అందరికీ నచ్చరు కదండి. అలాగే ఏదో ఉంటారు కదండి శత్రువులు. వీడు ఎదిగేస్తున్నాడు. ఇంతకు ముందు పల్లెటూరు లక్ష్మీపురం అంటే తెలిసేది కాదు, వీడి వల్ల ఊరి పేరు చెప్పుకుంటున్నారు. వీడు అందరికీ ఇప్పుడు సపోజ్ సినిమా హీరోలు కూడా నన్ను గుర్తుపడతారండి. ఏ నక్లీస్ కొలుసుకాడు అంటారు. ఇటువంటి వాళ్ళు కూడా వీడు తెలిసిపోయాడు అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదండి. అంటే ఊర్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదా? చేస్తారండి, ఊళ్ళో సపోర్ట్ చేస్తారండి. వ్యతిరేకమైన వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందరూ ఒక మనిషి నచ్చరు కదండి, కొంతమంది వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చేసినట్టు ఉన్నదండి పని. సరే, ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఓకే, కానీ ఆడపిల్లగా మీరు ఊరు నుంచి వచ్చి అలా వీడియోస్ లో డాన్స్ చేయడం అంటే దాన్ని పెద్దగా భూతద్దం పెట్టి చూస్తారు కదా. మరి మీకు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ కానీ ఏం చెప్పేవాళ్ళు? నువ్వు ఆడపిల్లవి, ఆడదానివి, భర్తను చూసుకో, నీకెందుకు, ఇలా ఏమైనా చెప్పారా? చెప్పారండి, చాలా మంది అనేవారండి. ఏం చెప్పారు? మా చుట్టాలు, మా పెద్దమ్మోళ్ళని, లేకపోతే అక్కలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా అనేవారు. మొగోడికైతే సరిపోద్ది కానీ నువ్వు ఆడపిల్లవు కదమ్మా, నీకెందుకు, నువ్వు అలాగ చేస్తాం కరెక్ట్ కాదు, చేయొద్దు అలాగలాగా అనేసి అనేవారు. మా ఆయన గారు చేయమంటున్నారు, నేను చేస్తున్నాను అంతే, ఇప్పుడు మా ఇష్టం కొలదే మేము చేసుకుంటున్నాం, ఇప్పుడు మీకేంటి బాధ అనేసి అనేదండి. మీ అత్త మామ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? మీ ఆడవాళ్ళు? మా మామగారు లేరండి, మా అత్తయ్య గారు ఉన్నారు. ఆవిడ కూడా చేసేదండి మాతో పాటు. సరిపోయింది. ఓకే. మా అమ్మకి చాలా ఇష్టం అండి పాటలు అంటే. సరదాగా ఎవరైనా పాట పెడితే ఇంట్లో డాన్స్ చేసేద్దాం అంటే అది సరదాగా ఉంటుందండి. మరి మీ ఆడపడుచులు అందరూ యాక్సెప్ట్ చేశారా మీరు? పర్లేదండి, ఏమనరండి, మంచిగా ఉంటారండి. అంటే కొన్ని కామెంట్స్ వస్తుంటాయి కదా, ఆడదానివి ఎగరడం అవసరం ఆ వీడియోలోకి వచ్చి, అలా అన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డ రోజులు ఉన్నాయా? మరి వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు పెట్టిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరో మనకు తెలియదండి. అటువంటి వాడు మనం బాధపడవలసిన పని ఏంటండి. కానీ స్టార్టింగ్ లో మీకు ఇదంతా అలవాటు అయ్యాక, స్టార్టింగ్ లో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా ఒక ఫీల్ ఉంటది, తర్వాత అలవాటు అయిపోతుంది. అసలు బ్యాడ్ కామెంట్స్ అన్నాయే చూసేవాళ్ళం కదండి, చూసేవాళ్ళే అసలు చూసేవాళ్ళం కదండి. అంటే 2 సార్లు చూసామండి. 2 సార్లు చూసి నేను చాలా బాధపడ్డాను, లోనికి వెళ్ళి ఏడ్చానండి. ఏం పెట్టారు? సిగ్గులేదారా నీకు, అలా చేస్తున్నావు, పిల్లల్ని అడ్డు పెట్టుకుని, ఇలా చేస్తున్నావు, పిల్లల్ని అడ్డు పెట్టుకుని పైకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేవారు, పెట్టేవారండి. నేను పెట్టిన వీడియోలు చూసివ్వండి. అసలు ఏ వీడియో అయినా చాలా నీట్గా ఇంట్లో లేడీస్ ఎంత పద్ధతిగా ఉంటారో నేను చూసివ్వండి. అటువంటి వాళ్ళందరినీ చూసి ఈ అమ్మాయిని కూడా అంత బాగా చూపించేవాడిని అండి. ఎక్కడ కూడా మళ్ళీ డ్యాన్స్ చేసినప్పుడు ఇంటి అడుగు కనపడదేమని ఫినిష్ పెట్టించి నేను అలా చేయించేవాడిని అండి. అటువంటి వీడియోలకు కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు. దేంట్లో ఎంత అందంగా చూపిస్తున్నాను కదా,
నేను ఎక్కడ వలగరగా లేదు కదా, ఎందుకు పెడుతున్నారని బాధపడేవాడిని. ఓకే, ఇంకోటి నేను రీసెంట్ గా మీరు ఒకటి ఛానల్లో పెట్టుకున్నారు కదా, బీబీకి సంబంధించి, బిగ్ బాస్ కి సంబంధించి ఒక వీడియో చేశారు. నిజంగా చెప్తున్నా ఓపెన్ గా, అది చూస్తే నాకు మీ ఇద్దరికి చాలా యాటిట్యూడ్ ఉందనిపించింది. యాటిట్యూడ్ అంటే కాదండి, అంటే ఎవరైనా ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ ఎవరైనా రావచ్చు బిగ్ బాస్ కి అని చెప్పి వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశాక ఒక 40 లక్షల మంది పెట్టారంట వీడియోస్. మళ్ళీ తర్వాత ఒక చిన్న ప్రోమో వచ్చింది. ఆ వీడియోస్ లో మీది ఒక వీడియో ఉంటుందంటే అది చాలా స్పెషల్ గా ఉండాలి, లేదా ఇమోషనల్ గా ఏదో ఒకలా ఉండాలి. కానీ ఫుల్ యాటిట్యూడ్ గా మీరు డైరెక్ట్ నాగార్జున గారికి ఇచ్చి పడేస్తున్నట్టుంది ఆ వీడియో. అన్ని కాదండి, ఇప్పుడు మేము ఇంత వైరల్ అయ్యాం, కనీసం ఒక్కసారన్నా వీళ్ళని తీసుకోవాలన్న ఆలోచన లేదండి. ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళని చూడాలి కదండి. ఇప్పుడు ఎవరు ట్రెండింగ్లో ఒకప్పుడు, ఇప్పుడు అంటే కొంచెం మీరు అన్నట్టు డల్ అయ్యాం. ఇంతకు ముందు మరి ఎంత ట్రెండింగ్లో ఉన్నామండి 4-5 సంవత్సరాల నుంచి, కానీ ఒక్కసారన్నా పిలిచారండి. మరి ఈసారి కామన్ పీపుల్ కన్నారని చెప్పి అలా ట్రై చేశారు అయితే చెప్పగలిగానండి. ఇప్పుడు ఒక టిక్ టాక్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా మా ఓన్ టాలెంట్ తోటి వచ్చామండి. ఒకరితో చెప్పించుకుని రాలేదు. టిక్ టాక్లోనే ఎంత చేసామంటే బిగ్ బాస్లోకి వస్తే ఇంకెంత చేస్తామో చూడండి. టిక్ టాక్లోనే ఏమీ తెలియకుండా ఇంత చేసాం, ఇప్పుడు వచ్చాక చాలా తెలుసుకున్నాం. మీకు బిగ్ బాస్లో ఒక అవకాశం ఏముండే, మేమేంటని చూపిస్తాం. మేము వస్తాక రెడీగా ఉన్నామండి, మీరు వస్తాక రెడీగా ఉన్నారా అంటే ఇద్దరిని రమ్మంటే హ్యాపీ, ఒక్కరిని రమ్మని వెళ్తాక సిద్ధంగా ఉన్నానండి. మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక్కరిని రమ్మంటే? నేనైతే ఆలోచించాలండి, ఆయన అయితే వెళ్తారండి. ఇద్దరికి ఈక్వల్ ఫేమ్ ఉంది కదా. అంటే నేను కొంచెం వెళ్ళి ఒక్కదాన్ని అయితే ఉండలేనండి. మీ ఆయన ఉండాలి పక్క. అవునండి. నేను ఏదైనా చెప్తుంటే ఓపాలండి అలాగా. ఓకే, అలా ఒప్పుకుంటూ బతికేస్తున్నారు మీరు. మంచిగా యూట్యూబ్ పెట్టేశారు, సంపాదన కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ అమ్మాయి వల్ల చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. అంటే నేను ఎంత చేసినా నాకు అంత పేరు రాలేదు కానివ్వండి, ఆ ఒక స్టెప్ యావత్ ప్రపంచాన్ని ఊపేసిందండి. రాదు అసలు అమ్మాయికి డ్యాన్స్ రాదండి, ఒక డైలాగ్ చెప్తూ రాదు, ఎక్స్ప్రెషన్ ఇస్తాం కూడా రాదండి. అటువంటిది ఏదో నాకు ఏదో వచ్చు, నేను చేస్తుంటే ఎలగలగా అనుకుందండి. అది ఒక ట్రెండింగ్ అయింది. అలా స్టెప్ జగపతిబాబు గారు చేశారండి, తర్వాత డి పండు గారు చేశారు, సుధీర్ గారు, శేఖర్ మాస్టరు, ఇటువంటి బడాబాబులు చేశారండి. అందరూ ఏ షోలో చూసిన, కార్తీక దీపంలో కూడా నెక్కలిసుకోవాల్సిన వాడారండి. ఇంతవరకు ఏ పాటని కూడా ఏ సీరియల్లో వాడలే, ప్రతి సీరియల్లో ఆ పాట వాడారండి. అంత ట్రెండింగ్ అమ్మాయి వల్లే వచ్చింది, ఆ స్టెప్ వల్ల. మీరు అది అనుకుంటున్నారా, మీ వల్ల వచ్చింది అనుకుంటున్నారా? ఇద్దరం చేసాం కదండి, ఇద్దరు. అయితే ఆ వీడియోలన్నీ మీరు చెప్తున్నప్పుడు సరే మీ బాధ కూడా కనిపిస్తుంది ఒక రకంగా, కానీ అది పెద్దవాళ్ళు చూస్తారు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మీరు డైరెక్ట్ అన్నారు కదా, ఏం చేస్తున్నారు, చెత్త వాళ్ళని వేస్తున్నారు, చెత్త వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తున్నారని. మరి పోయిన వాళ్ళు బాధపడతారు కదా చెత్త అంటే అలాగని లేదండి. ఇప్పుడు వాళ్ళలాగానే మాకు కూడా ప్రేమ ఉంది కదండి, మమ్మల్ని కూడా తీసుకోండి, మా టాలెంట్ కూడా చూడండి. తెలియని వాళ్ళని పెడుతున్నారు కదండి, కొంచెం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, మమ్మల్ని కూడా పెట్టండి, అర్థం చేసుకోండి అని చెప్పామండి. అంతేగా నాకు కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది కదండి, దాన్ని చూసి మీకు అవకాశం అయితే బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఓన్లీ ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా, ఏమైనా టాలెంట్ కూడా ఉండాలా? ఉండాలండి, టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత రకరకాల గేమ్స్ అన్ని ఉంటాయి, అది ఆడే స్టామినా ఉండాలి, కొన్ని మనకి చదువుకి సంబంధించినవి కూడా ఉంటాయి, అవి ఇంగ్లీష్ లో రాయాలి, చూసారు కదా, స్పెల్లింగ్స్ రాయాలి, అన్నీ ఉండాలి కదా. మరి ఓన్లీ ఒక ఫేమ్ ఉంటే వెళ్ళి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ లో? అది ఒక అవకాశం ఇస్తే చూపిస్తామండి, చెప్పం అంటే చేసి కూడా ఎవడో కూడా ముందు చెప్పరండి. ఓకే, ఇళ్ళకి చూపిస్తాడు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు పోయినా చెప్పండి. అందరూ హ్యాపీగా నవ్వుకునేలాగా, అబ్బా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు, ప్రజలందరూ అనుకునేలాగా చేస్తామండి. సో ఈసారి వెళ్ళాలనుకుంటున్నారు? అవకాశం ఇస్తే వెళ్తామండి, ఒప్పుకున్నా ఇబ్బంది లేదు, మా పని మేము చేసుకుంటాం. ఊర్లో వ్యవసాయం ఉందండి, 5 వారం రోజులు అక్కడ వ్యవసాయం చేసుకుని 20 రోజులు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకుంటానండి. వ్యవసాయం ఎప్పుడు మానలేదండి, వ్యవసాయం చేసుకుంటానే ఇక్కడికి వచ్చి వీడియోలు చేసుకుంటాను. ఓకే, ఇది కూడా బాగుందండి. మీ సైడ్ నుంచి మీరు మీకేం కావాలో, మీకే క్వాలిటీ ఉందో చెప్పారు. మధ్యలో పల్లవి ప్రశాంత్ ఎందుకు వచ్చాడు ఆ వీడియోలో? ఎప్పుడండి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పుకోం మేమని చెప్పేసి ఒక వర్డ్ అన్నారు. మరి మేము కూడా రైతులమే కదండి. అవును, ఇప్పుడు ఆయన రైతులే, నేను కూడా రైతునే కదండి. అవును, నేను కూడా 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను, కానీ నేను రైతులని ఎప్పుడు చెప్పుకోనండి.
అంటే పల్లవి ప్రశాంత్ చెప్పుకున్నాడని మీ బాధ లేదా మీరు లేదండి చెప్పుకోవట్లేదని బాధ? అంటే ఆయన లేదండి, మా చెప్పుకున్నారని గురించి కాదండి మేమే పల్లవి అనుకున్నామండి. ప్రశాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఇష్టమా? మంచి వ్యక్తి ఆయన. ఓకే. అంటే ఎవరిని ఉద్దేశించి అనలేదండి, కానీ నేను రైతులు నన్ను ఎప్పుడు చెప్పుకోలేని అని చెప్పాను. ఇంతకీ పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కదా, ఇద్దరు చెప్పండి దీనిపైన ఒపీనియన్. నిజంగా తనని తీసుకెళ్లి అంత స్థాయి ఇచ్చి అంతలో ఒక కప్ ఇచ్చి గెలిపించారు కదా, అందరూ కూడా జనాలే గెలిపించారు, ఓటేసింది జనాలు కాబట్టి. నిలబెట్టుకున్నాడా? అది నిలబెట్టుకోలేదండి, నేను అనుకుంటామైతే నిలబెట్టుకోలేదు. ఏ విషయంలో అనుకుంటున్నారు? అంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు వీడియో చూశానండి నేను. పోలీసు వారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది, మీరు ఇటు వెళ్ళొద్దండి, బ్యాక్ సైడ్ నుంచి వెనకాల నుంచి వెళ్ళిపోండి అంటే ఆయన నేను నెగ్గాను, నేను దొరలాగానే ఇటు వెళ్తానని చెప్పేసి పోలీసు వారి మాట కూడా వినకుండా అటే వచ్చానండి. అక్కడ చాలా రిస్క్ అయింది, ఆ బస్సు అద్దాలు పగల కొట్టారు, కారు అద్దాలు పగల కొట్టారు, దగ్గరగా 9-10 కేసులు పెట్టారండి. ఆ పోలీసు వారి మాటని వెనక్కి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోను అనుకుంటున్నానండి. సో ఒక్క విషయంలో మైనస్ అయ్యి తర్వాత పాపం జైల్లో చుట్టూ మరి ఇప్పుడు మంచి ఆయనండి, నెగ్గాడు, కప్పు కొట్టాడు, చక్కగా హ్యాపీగా వచ్చాడు. అక్కడ పోలీసు వారి మాట కూడా వినాలండి, వింటే కొంచెం ఆ నెగ్గిన దానికి ఒక ఫలితం ఉండు. కానీ నెగ్గాడు, బయటకు వచ్చి ఆ పోలీసు కేసుల్లోనే కట్టలేదు, రోజు వెళ్ళి సంతకం పెట్టి వస్తాం. మరి మాకు కూడా బాధ అనిపిస్తుంది, ఇప్పుడు కష్టపడ్డారు, నెగ్గారు, పాపం ఆయనకు ఫలితం లేకుండా లేదు కదండి, దానికి కొంచెం నేను బాధపడ్డానండి. ఆ చిన్న మిస్టేక్ లేకుండా పోలీసు వారు చెప్పిన దాంట్లో వెనక్కి నుంచి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోనండి, కొంచెం మరి ఆయనకు ఇప్పుడు ఒక నెగ్గారండి, 90 రోజులు ఉన్నారు అందులో, ఆ కష్టానికి ఫలితంగా కప్పించుకుని వచ్చారు, ఇంటికి వెళ్ళిపోతే చాలా హ్యాపీ అయిపోయానండి. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ కూడా అలా ఇప్పుడు ఇవాళ ఒక కేసు పెట్టారు అనుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రోజు ఇల్లు కనపడాలండి, అది మరి ఎంత బాధ అండి. అది నాకు కొంచెం బాధేసిందండి ఆ విషయంలో. అవునండి, వెనకాల నుంచి వెళ్తే గొడవ లేకపోతుంది కదండి, పాపం ఎదురుగుండా అంటే గెలిచిన దానికి ఫలితం లేకుండా పోయిందని నేను ఫీల్ అయ్యానండి. అయితే ఒక కష్టపడి వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది అండి. 90 రోజులు ఉన్నారండి ఆయన, దానికి కొంచెం ఫలితం లేకుండా పోయింది అని నా ఫీలింగ్ అండి. ఇంకొకటి అండి, ఇప్పుడు నార్మల్ గా మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు గతంలో ఏం జరిగాయి షోస్ మొత్తం చూస్తూ ఉంటారు కదా, బిగ్ బాస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు ఎలా ఉండాలి ఏంటి అనే క్లారిటీ కోసం చూసారా బిగ్ బాస్ ఇన్ని సీజన్స్? 8 సీజన్స్ చూసారా? 8 సీజన్స్ మొత్తం చూసారా ఇద్దరు? సో ఎక్కడ ఇతను వర్త్ కాదు విన్నర్ కి అనిపించింది? ఏ సీజన్ లో అనిపించింది? ఇప్పుడు 8 సీజన్స్ అయిపోయాయి, 9 సీజన్స్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ 8 సీజన్స్ లో ఎవరు అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు అసలు వర్త్ కాదనిపించింది, వీళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది కప్ అనిపించింది? కష్టపడ్డ వాళ్ళకి మార్కులు వేస్తారు కదండి, అక్కడ కూడా జడ్జిలు కానీ అక్కడ జరిగేది కానీ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకే చూపిస్తారండి. డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుందండి, 15 మంది 20 మంది పోటీ చేస్తారు, ఎవరో ఒకరికే ఇస్తారండి. అలాగా పల్లవి ప్రశాంత్ గారికి అర్హుడని ఇచ్చారండి. ఇంకా వేరే వాళ్ళందరూ అర్హులే అంటారా? కొంతమంది పోలేము. అదే చెప్పండి మరి ఓపెన్ గా. కొంచెం సెల్ముఖ్ జస్వంత్ గారు ఆడినప్పుడు జస్వంత్ గారికి నా ఉద్దేశం అయితే జస్వంత్ గారికి ఇవ్వాలండి. అది ఆయన ఒక బ్రాండ్, మంచి వ్యక్తి, మార్కెట్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అండి. ఆయనకి రాకుండా నేను ఫస్ట్ నుంచి కూడా ఆయనకు వస్తే బాగుంటది, ఆయనే వినరు అనుకున్నాను. కానీ వేరే మధ్యలో సిరి రావడం వల్ల ఏమైనా ట్రాక్ చేంజ్ అయిపోయి అంతే కదా. నేను మామూలుగా జస్వంత్ గారికి ఫ్యాన్ అండి. అయితే క్యాష్ ప్రోగ్రాంలో మేము జస్వంత్ గారు మేము కలిపి చేసాం, మీరు చూసే ఉంటారు. అప్పుడు చెప్పారు దుర్గారావు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చారు ఈయన, నేను 12 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చేస్తున్నాను, నేను ఇప్పుడు తెలిసాను, కానీ అప్పటికప్పుడు తెలిసారు దుర్గారావు గారు, అదృష్టం కూడా కలిసి వచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఆయనకు రాలేదని నేను ఫీల్ అయ్యానండి. ఇంకా వేరే ఇంకా అన్ని వర్తేనా? ఇంకా అన్ని వర్తే, కానీ ఈ జస్వంత్ గారి గురించి అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా ఆయన బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాను, నేనే కాదండి యావత్ 2 తెలుగు రాష్ట్రాలు అనుకున్నారు, ఆయన ఒక బ్రాండ్ వస్తుంది, ఆయనే కొడతారు కప్పు అని అనుకున్నారండి లాస్ట్ వరకు. చాలా బాధపడ్డానండి ఆ విషయంలో. అయితే ఆయనకి ఇవ్వకపోవడం నాకు బాధ అనిపించింది. కప్పు వచ్చిన ఆయన పేరు నాకు తెలియదు కానండి, విజయ్ సన్నీ గారు. జస్వంత్ గారికి తెలిసినంతలో సగం కూడా తెలియరండి ఆయన, కానీ ఆయనకి వెళ్ళింది కప్పు, జస్వంత్ గారికి రాలేదు. ఆయన అందరికీ తెలుసు, ఆటోమేటిక్గా సుడిగాలి సుధీర్ గారు ఎంత ఫేమస్ యూట్యూబ్లో,
జస్వంత్ గారు కూడా అంతే ఫేమస్. కొన్ని సిరీస్ వల్ల ఆయన అలా అది వ్యక్తిగతం కూడా మంచి ఆయనండి. హ్యాండ్స్ ఆఫ్ ఉంటాడు, హ్యాంగ్ బాయ్, మంచి అందగాడు. సో ఇంకోటి బడల్ రానితో ఏంటి మీకు పంచాయతీ? అప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళామండి. అప్పుడే చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చేసి ఆవిడ కేకలేసింది, మేము కేకలేసుకున్నాం అంతే. సో మీ గురించి తను చాలా బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. తర్వాత సారీ చెప్పింది. అంటే మీ గురించి నేను ఈ క్వశ్చన్ అడిగే ముందే నేను తెలుసుకుందాం అనుకున్నా, కానీ మీరు క్యారెక్టర్ చాలా మంచిదని చెప్పారు. కానీ తను ఏమంది అని అంటే లైక్ మీరు అంటే పామడం చేశారు, రాకేష్ మాస్టర్ కి లైన్ వేశారు, అందుకే విడిపోయారు అని చెప్పి ఒక మాట వదిలేసింది తను. అది బాగా ఎఫెక్ట్ అయిందా మీకు? బాధపడ్డారా? బాధపడలేదండి. కాకపోతే ఆయన నన్ను ఆ కూతురమ్మ అని పిలిచేవారండి. ఆవిడేమో ఇష్టం వచ్చినట్టు అనుకుంటే పోనేలా అనుకుంటే అనుకొని పెద్ద ఆవిడ కదా అనుకున్నామండి అంతే. అంతే. సారీ చెప్పింది తర్వాత. చాలా వీడియోస్ చూసి చాలా వీడియోస్ లో మీ గురించి బ్యాడ్ గానే మాట్లాడింది, మీ పేరే చెప్తుంది వాళ్ళే వీడియో కొట్టారు అని చెప్పేసి. అలాగా ఇప్పుడు శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిడతారండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారా? ఆయనకి ఏదో క్రేజ్ పెరుగుతుంది అని కొంతమంది అలాగ అనుకుంటారు అంతే, ఏముండదండి. అంటే ఇంకా బడల్ రానితో ఏం లేదు, అంత కూలా లేదు. బాగా అని బాగానే మాట్లాడతారండి. ఇంకోటి మీకు కామన్ మ్యాన్స్ అంటే చులకన, ఎందుకంటే మీకు ఫేమ్ ఉందని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే మీ ఊర్లో మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అలా అసహించుకుంటారు, మిమ్మల్ని ఎందుకు కుళ్ళుకుంటారంటే మీరు వాళ్ళని పట్టించుకోరు. ఏమన్నా అంటే నాకు ఫేమ్ ఉంది, నేను బయటికి వెళ్తే నాతో ఫొటోస్ దిగుతారని చెప్పి చెప్తారంట. ఆ యాటిట్యూడ్ ఉందా మీ ఇద్దరికి? ఫేమ్ వచ్చింది, ఫోటోలు దిగుతున్నారు అలాంటి. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ ఒక రకంగా, ఫోటోలు అంటే దిగుతారు ఎవరో బయట కనిపించినప్పుడు. కామన్ మ్యాన్ అంటే చులకన మరి మీ ఇద్దరికి? చీప్ గా చూస్తే సులకంగానే చూస్తానండి నేను. కామన్ మ్యాన్స్ చీప్ గా చూస్తాను. నన్ను చీప్ గా చూస్తే అతను ఎంత కోటేశ్వరుడైనా నేను అసలు పట్టించుకోనండి. అతను కొంటే 100 సార్లు తింటాడు, అస్సలు లక్ష్యేనండి. నువ్వేంటి అని అనేసి అన్నట్టుగా చూసారనుకోండి, మరి వాళ్ళు అలాగా చూసినప్పుడు మనమైనా ఎందుకు పట్టించుకోవాలండి? వాళ్ళని పట్టించుకోరు. మీ ఊర్లో అలా చూస్తారా? నువ్వేంటి? కొంతమంది చూడొచ్చండి, అది చూసినా గానీ వాళ్ళని పట్టించుకోరు అంతే. మీకు చులకన కాదు, మీతో ఎలా బిహేవ్ చేస్తే అలా చేస్తారా? నాతోటి బాగా మాట్లాడారనుకోండి, నేను చాలా నీట్గా మాట్లాడతానండి. నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా కూలి పని చేసుకుంటా బతికినోడిని ఇప్పుడు కూడా చెప్తున్నానండి. మా తండ్రి బాగా లేనోడు, ఏదో చిన్న గుడిసెలోనే మమ్మల్ని పెంచాడు. అలాగ చేసుకుంటూ ఊరు అందరికీ తెలుసు మేము ఏమీ లేనోళ్ళు అని. నా కష్టం ఏంటన్నది నాకు తెలుసు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ కొంచెం మారింది. ఒక్కొక్క ఇంటి అడుగు పెడితే బాగుంటుంది అంటారు కదండి, అలాగే అమ్మాయి ఇంటికి వచ్చాక మాకు చాలా బాగుందండి. ఆ కష్టాల నుంచి వచ్చినండి నేను. అయితే నన్ను ఏదన్నా డెకార్ ఇచ్చి నా గురించి చీప్గా మాట్లాడితే నేను ఊరుకోనండి. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా చెప్తాను, నేను గొప్పోడిని, నేను స్టార్ని, నేను సెలబ్రిటీని చెప్పనండి. నేను ఒక కూలి పనికి వెళ్ళే వ్యక్తినండి. ఏదో అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం. ఏది లేదనుకోండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్తాను. అంటే నేను చిగ్గుపడినండి ఇప్పుడు కూడా షూట్స్ ఏం లేకపోతే వెళ్తాను. ఇప్పుడు నేను మొన్న మా పొలంకి వెళ్ళానండి, నేను గొట్టలంకలేసి నేనే తలగొడ చుట్టుకుని అన్ని పనులు చేశాను. అంటే సెలబ్రిటీ ఇప్పుడు యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకు కూలి పనికి వెళ్ళడం? అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మర్చిపోకూడదండి. నా పాలసీ అదండి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయండి, ఇంతకు ముందు లేవు కదండి. ఎప్పుడు కూడా అదే నాకు ఎక్కువ అండి, వ్యవసాయమే ఎక్కువ. ఇది ఉంటుంది వెళ్ళిపోద్ది, అది ఎప్పుడు ఉంటుందండి. అంటే ఎక్కువ టైం నేను దానికే ఇస్తానండి. 10 రోజులు అక్కడ ఉండి 20 రోజులు ఇక్కడికి వచ్చేసి మీలటోళ్ళు అండి సీరియల్ వెళ్ళిన అవకాశం ఉంటే సినిమాలు వెళ్ళిన అవకాశం అడుగుతున్నా తప్పులేదండి. ప్రతి ఆఫీస్కి వెళ్తాను, నమస్కారం పెట్టేయండి, ఛాన్స్ ఉంటే అడుగుతామండి. కొంతమంది అడుగుతాకి మొకమాట పడతారు, అస్సలు నేను మొకమాట పడినండి. ఇప్పుడు మీరు సీరియల్లో ఉన్నారండి, మీ సీరియల్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరు మొత్తం అండి చెప్పండి, 2 ఏళ్ళు ఇచ్చినా 3 ఏళ్ళు ఇచ్చినా పర్లేదండి, చేసుకుంటాం, అడుగుతానండి. సో ఇంకోటండి, మీకు ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో మీరు ఒక రకం, మీరు వేరు, మీరు కొంచెం ప్రొఫెషనల్ దాంట్లోకి వస్తారు. కానీ కొంతమందిని ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఇంకా కొందరు ఉన్నారు కదా, స్క్రాప్ బ్యాచ్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. వీళ్ళని స్క్రాప్ కింద చూస్తారు, ఎంత మంచి పని చేసినా ఒక రకంగా స్క్రాప్ అని అంటారు. మరి మీరేమనుకుంటున్నారు, స్క్రాపా? మీరా బ్యాచ్లో ఉన్నారా? లేదండి, మంచివాళ్ళు అండి. అంటే తెలియని వాళ్ళు వాళ్ళ గురించి అలాగ అనుకుంటారు కానీ మంచిగా ఉంటారు వాళ్ళు. అది కేకలే కట్టేస్తారు కానీ
సరదాకే వ్యక్తిగతంగా అయితే మంచిగా ఉంటారండి. మేము ఈవెంట్లో కలుపుతాం, చాలా ఈవెంట్లు చేస్తామండి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కలిపి చేస్తూ ఉంటాం. ఇప్పుడు బాకాసుర రెస్టారెంట్ సినిమా చేసామండి. అందులో ఉప్పలబాలు గారు, వైజాగ్ సత్య గారు అందరూ కూడా మంచి రోల్ చేశారు. దాంతోపాటు మేము కూడా మంచి రోల్ చేసామండి. వీళ్ళందరికీ ఒక గ్రూప్ కూడా ఉంది కదా, అందులో మీరు ఉన్నారా మరి? ఈవెంట్లకు మేము కలిసి వెళ్తామండి, సినిమాలకు కలిసి వెళ్తాం, ఎక్కడైనా కలుసుకుని సరదాగా భోజనం చేస్తాం, హోటల్కి వెళ్తాం, సరదా ఉంటామండి. ఏమో మీకు ఫేమ్ ఉంది కదా, మళ్ళీ ఉప్పల్ వాళ్ళతో వీడియో చేస్తే మా ఫేమ్ పోతుంది అన్నట్టు అది ఏముందండి, అందరూ కలిసి మా దగ్గర చాలా నీట్గా ఉంటారండి వాళ్ళు, మేము కూడా అలాగే ఉంటాం. మరి మీ బ్యాచ్ లో నేను అంటే మీ యూట్యూబ్ ఛానల్లో చూసినంత వరకు వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు వీళ్ళందరితో ఉన్నాయి. మరి మీ బ్యాచ్ లో స్వాతి నాయుడు కూడా ఉంది కదా, తనతో ఒక్క వీడియో కూడా లేదు మీకు? అలాంటి ఆలోచన లేడీస్ తోటి చేయమండి. పక్కనే లేడీస్ పెట్టుకున్నారు, ఆవిడ చేస్తే ఏమవుతుంది? వేరే వాళ్ళతో నేను అలా చేయనండి. ఆవిడతో ఒకసారి వచ్చి అన్ని గారు ఫోటో ఇవ్వండి అని అనేసి ఫోటో దిగారండి, అంతే తప్ప అమ్మాయి ఫీల్ అవుద్దని చేయనండి అసలు. మీరు చేయొచ్చు కదా, మీరు దిగొచ్చు కదా. ఫోటో దిగామండి, ఫోటో దిగాం. అన్నయ్య గారు మీ వీడియో చూద్దామండి, ఫోటో దిగుదాం అనేసి అంటే ఫోటో దిగామండి, అంతేగాని వీడియోస్ అయ్యి చేయలేదండి. ఆవిడ మేము ఏ ఇంటర్వ్యూలకి ఎక్కడికి వెళ్ళలేదండి, సరదాగా ఒకసారి వచ్చి కలిసింది, కలిస్తే ఫోటో దిగుదామంటే దిగమండి అంతే. మరి మీకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, మీ కూతురుది పెళ్ళి అయిపోయిన పిల్లలు అని కూడా చెప్పారు. మరి కాలేజీలలో చదువుతున్నారు కదా మీకు, మీ కొడుకులు ఇద్దరు కూడా, వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ అందరికి తెలుసా మీరు ఇలా దుర్గారావు, గంగమ్మ వీళ్ళందరూ మంచిగా చేసుకున్న డాన్స్ ఇవంతా తెలుసా? కాల్ చేస్తారా, వీడియో కాల్ అట్లా మాట్లాడడం? వీడియో కాల్ చేస్తారండి. కాలేజీకి వెళ్తే దద్దరు వెళ్ళిపోతుంది. డిఎన్ఆర్ కాలేజ్ ఉంటుందండి భీమవరం. ఇంకోటి సినిమాలు కూడా ఇప్పుడు చేస్తున్నారు, రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. మరి ఏంటి, ఎలా వచ్చింది అసలు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి మీకు? సినిమా అవకాశాలు అంటే మాస్ మహారాజా రవితేజ గారు ఫస్ట్ టైం నాకు పిలిచి క్రాక్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారండి. ఇద్దరం కలిపి చేసాం. అప్పటి నుంచి కూడా ఒక 21 సినిమా చేసామండి. ఇప్పటికి ఎండి తెర మీద నేను అడుగు పెట్టానంటే రవితేజ గారి దయ వల్ల అండి. ఈటీవీలో అడుగు పెట్టానంటే సుధీర్ గారు, ఆది గారు దయ వల్ల అండి. సుధీర్ గారు, ఆది గారు, వాళ్ళ సుధీర్ గారు అసిస్టెంట్ ఫోన్ చేసి కరోనా టైంలో ఇలాగా దుర్గారావు గారు బాగా వైరల్ అయ్యారు కదా, పిలిపించండి ఒక షో అని చెప్పారంటండి. పిలిచారు, ఇద్దరం బయలుదేరి వచ్చేసామండి. నేను వచ్చేటప్పుడు అనుకున్నానండి, సుధీర్ గారిని, ఆది గారిని, వీళ్ళందరినీ కలిసి ఒక ఫోటో దిగితే చాలు, నా లైఫ్ ఇంకా నా జీవితం ఇంకా ధన్యం అయిపోద్ది అన్నట్టుగా నేను వచ్చానండి. అక్కడికి వెళ్ళేటప్పటికి అంతా రివర్స్ అండి. అందరూ నా గురించి ఎదురు చూస్తున్నారు. అమ్మ దుర్గారావు గారు అంటే ఏంటరా రిబ్బన్లు గట్ట కట్టుకుని, నేను కావాలని రిబ్బన్లు కట్టుకుని దిగానండి కారులో నుంచి. నాకు అలవాటు కదండి. దిగేటప్పటికి అందరూ కూడా దుర్గారావు బాగున్నా ఉంటుంది, అమ్మ నేను తెలిసే అందరికీ నిజంగా షాక్ అయిపోయింది. అంటే జబర్దస్త్ వారు ఇలా సోషల్ మీడియాలో నేను చేసిన షోలు ఎవరు చేయలేదండి, అన్ని షోలు చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ 4 సార్లు చేశానండి. జబర్దస్త్, రెచ్చిపోతాం బ్రదర్. ఎలా అనిపించేది అంటే ఒక విలేజ్ లో మీరు ఏదో వీడియో టిక్ టాక్ లో చేస్తూ అసలు ఈ స్థాయికి మీరు వస్తారు, ఈ షోస్ పెద్ద పెద్ద షోస్ కి వస్తారని తెలీదు. ఇప్పటికి కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అందరు నవ్వుకోవడానికి చూస్తూ ఉంటారు. మరి అంత పెద్ద షోలో మీరు వచ్చినప్పుడు ఒక చిన్న విలేజ్ నుంచి అసలు ఫీలింగ్ ఎలా అనిపించింది, ఆ జడ్జెస్ ని చూడడం కానీ? నేను ప్రతిసారి కూడా స్టేజ్ ఎక్కితోటి షాక్ అవుతానండి. మొన్న కూడా డి రాజు గారు నేను చేసాం, మొన్నేనండి, రీసెంట్ గా 10 రోజులు అవుతుంది. నాకు ఎప్పుడు చెప్తున్నా కొత్తగా అనిపిస్తుంది అండి. అంటే అప్పుడే నేను పొలం పని చేసుకుని వచ్చి తెల్లారి స్టేజ్ ఎక్కుతాను, నేనేనా డి రాజు గారితో పక్కన చేస్తున్నాను, నేనేనా అనుకుని ఉండండి. అంటే అంత కొత్తగా ఉంటుందండి. ఇవాళ ఇండస్ట్రీలో దుర్గారావు అందరికీ తెలిసాడంటే రఘు కుంచే గారండి, నాది నకిలీ సూల్చి పాటించినైనా. హీరోలకు మొత్తం తెలిసానంటే డి పండు గారండి. ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు, 100కి 90% ఆయనే చేశారు. నా సాంగ్ ఆ డీలో పెట్టి నా పేరు పెట్టి వాడతాం, ఇలా పెట్టి అమ్మాయి స్టెప్ ఇలా చేస్తాం, అందరికీ కూడా స్టన్ అయిపోయారండి. అమ్మాయి ఎవడాడు ఇలా చేసాడు పండుగ, ఎవరో ఆడేవాడిని. అప్పుడు చర్చింతే దుర్గారావు. అలా నాకు సినిమా అవకాశాలు వచ్చినాయి. ఇంకోటి మొత్తం ఇంటర్వ్యూలో కూడా ఒకటి ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది మీ వైఫ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో. మరి ప్రపోజ్ చేశారా ఎప్పుడైనా మీ వైఫ్ కి? అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు చేస్తారా? అప్పుడప్పుడు ఎప్పుడన్నా కోపడుతూ ఉంటుందండి.
ఎలా చేస్తారు? పాపడ్డప్పుడు పాప ప్లీజ్ దా పాటకు డాన్స్ చేయాలి, ఇప్పుడు చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుంది, చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుంది దానికి చెయ్యాలి, ఇప్పుడు మహేష్ బాబు గారు పుట్టినరోజు ఉంది దానికి చెయ్యాలి అని చెప్పేసి పాపం రాదండి అమ్మాయికి డ్యాన్స్. ప్రపోజ్ అంటారా మీ దృష్టిలో? అదేనా ప్రపోజ్ అంటే? కాదా? అది అదా కాదా చెప్పండి. అదే నేను అదే అనుకుంటున్నానండి. ఐ లవ్ యూ చెప్పారా? చెప్పలేదు. చెప్పండి మరి మా వ్యూవర్స్ ముందు. మా ఛానల్లో ఈరోజు ప్రపోజ్ చేయాలి మీరు మీ వైఫ్. మా వైఫ్ గురించి చెప్పాలంటే నిజంగా భర్త మాటని ఈరోజు ముందుకు అడిగేసిందంటే ఆ అమ్మాయి అండి. ఎవరన్నా అయితే నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, నేను రోడ్డు మీదకి వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను పెట్టి నీ పనిలో చూసుకో, లేదంటే మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి చాలా గారభంగా పెరిగిందండి. మంచి వాళ్ళగా కొంచెం ఉన్నవాళ్ళు అండి, వాళ్ళు ఒక పేరు ఉంది, ఒక పలుకుబడి ఉంది, మంచి వ్యక్తిగతం ఊళ్ళో మంచి నెంబర్ 1 పొజిషన్. మాకు ఏమీ లేదు, అసలు బాగుండేవాడిని కాదండి. నన్ను చేసుకుంటాం నేను ఒక వరం అనుకున్నాను. నేను చదువుకోలేదండి, 1వ తరగతి కూడా నేను చదవలేదు, ఏలుమదరండి. ఆ అమ్మాయి అప్పటికే 10th చదివింది. నాన్న మీరు ఎవరిని చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటానని చెప్పి, అది గ్రేట్ అండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాటని చేసుకుంది కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఇంతమందిని మనసులో హృదయాలు దూసుకుంది. ప్రతి ఒక్కరూ లేడీస్ చెప్తానండి, తల్లిదండ్రుల మాటని చక్కగా వాళ్ళ కుదిరిన సంబంధం చేసుకుంటే 3 ముళ్ళు 6 పువ్వుల్లాగా ఉంటుందండి. మీరంతా చెప్పారు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పండి. ఐ లవ్ యూ పాప. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను చెప్పండి మీ హస్బెండ్ గురించి. ఐ లవ్ యూ అండి. అది కాదు, మీ హస్బెండ్ గురించి చెప్పండి. ఆయన ఇంత బాగా చెప్తే మీ గురించి. ఆయన మా నాన్నగారు చాలా బాగా చూసుకునేవారండి నన్ను. ఆయన లేరండి ఇప్పుడు, మా నాన్నగారు చనిపోయారు. ఆయన మా నాన్నగారు లేని లోటు లేకుండా చూస్తున్నారండి నన్ను. చాలా హ్యాపీగా చూస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ ఇద్దరికి మ్యారేజ్? 25 సంవత్సరాలు పూర్తయిందండి. 25 సంవత్సరాలు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు. సో మీరు 25 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా. ఈ మధ్య చూస్తే చాలా మంది ఎలా అయిపోతుందంటే, మీరు చెప్పండి దీనికి ఆన్సర్. వైఫ్ హస్బెండ్ ఉన్నాక కూడా ఇంకొకటితో లేచిపోవడాలు, ఇంకొకటి కోసం హస్బెండ్ ని చంపేడాలు. ఈ మధ్య 120 కేసులు వచ్చాయి, చూసే ఉంటారు. మొత్తం అన్ని సేమ్ ఇవే. వైఫ్ హస్బెండ్ కోసం హస్బెండ్ వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోతుంది. మరి మీకేం అనిపిస్తుంది ఈ మధ్య ఎందుకు సమాజం ఇలా అయింది అనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళు అందరూ మారాలని అనుకుంటున్నానండి నేను. అంటే భార్య గురించి భర్త అర్థం చేసుకోవాలి, భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి. వాళ్ళిద్దరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. అంటే మామూలుగా సైడ్గా వేరు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారండి. భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి, భార్య గురించి భర్త అర్థం చేసుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కూడా చెప్పండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి, ఎవరితో చేయం కదండి, ఇద్దరమే చేస్తాం మేము. అది ఆయనకు నచ్చదు, అంటే ఆయనతో కూడా చేయాలని. ఆయనతో చేస్తానండి. అంటే భార్యతో చేస్తాను, సత్య గారితో చేస్తాను, ఏరే ఆడవాళ్ళతో చేయడు అని నేనే చేయను. ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తారా? ఫ్రీగానే ఉంటామండి. ఫ్రీగా వదిలేస్తారా? చెయ్యి ఎవరితో అయినా చెయ్యి, ఎవరితో కూడా చేయరండి ఆయన. ఎందుకంటే మా మిసెస్ తోనే చేస్తే మేము ఫ్రేమ్ అయ్యాం కదా, అలాగే చేయాలి, వేరే అమ్మాయిలతో చేయకూడదు అని అనుకుంటాను. నేను దానికి ఒక రీజన్ చెప్తానండి. ఎందుకంటే పాపం నా మాటని ఎవరినే కాదనకుండా వాళ్ళ చుట్టాలను బంధువులు అందరినీ కూడా వాళ్ళ మాట వినకుండా నేను చెప్పిన మాట ఎంత కాబట్టి మనం ఆవిడని మనసు ఎందుకు బాధ పెట్టాలి, వేరే వాళ్ళతో చేసి ఆవిడ వల్ల నాకు అంత పేరు వచ్చింది, ఆవిడని నేను ఎందుకు బాధ పెట్టాలనేసి నేను చేయనండి అబద్ధం. అందుకే 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. చిన్న మనసు. అమ్మో పెళ్లికి ఎంత గొడవండి బాబు. వీళ్ళ అమ్మకి వీళ్ళ నాన్నకే ఈవిడికి ఇష్టమండి నేనంటే, వీళ్ళ బంధువులకి ఎవరికి ఇష్టం లేదు. అయితే పెళ్లి చూపులకి వెళ్ళామండి, వీళ్ళు నాలుగు రమ్మన్నాడని. మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మా చెల్లి వెళ్ళామండి. 500 మంది కూర్చున్నారండి. వీళ్ళు మేము ఇలా చూస్తే ఇలా తిప్పేసుకునేవారు, నన్ను ఎలా చూస్తే ఇలా తిప్పేసుకుని. ఏంటి వీళ్ళకి ఇష్టం లేదా అంటే నిజంగా వీళ్ళ నాన్నకి ఈ అమ్మాయికి ఇష్టం అండి. ఉన్నవాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఒక మీద చెప్పేస్తున్నారండి. ఈ బక్కోడు ఏమి నచ్చాడు, అసలు ఆడికి ఏముంది, ఆడికి చిన్న గుడుసు, అందమైన చదువుకున్న పిల్లని ఆడి చేతిలో పెడతానటువంటి, అసలు మాకు ఇష్టం లేదు, అసలు ఆడికి చేయకు అనేసి గొడవ అండి. వీళ్ళ పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేదండి, పాపం ఇప్పుడు చనిపోయింది. ఆవిడ ఎంత గొడవ చేసిందండి. అసలు నేను ఆడికి చేసావా, నేను నూతులు దూకేస్తాను, గోతులు దూకేస్తాను, నేను మీ ఇంటికి రాను. నాన్న ఒకటే అన్నాడు, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఆడికే చేస్తాను. ఎందుకంటే ఆడి గురించి ఎంక్వైరీ చేశాను. ఒక మందు తాగడం, ఒక సిగరెట్లు తాగడం, ఒక కైని చేయడం ఏమి చేయడు.
ఈ లక్ష్మీపురంలో ఏమి తాకుండా మంచిగా ఉన్నవాడు ఎవడంటే ఒక దుర్గారావు. నేను ఆడికే చేస్తాను. ఇవాళ ఆడికి లేకపోవచ్చు, ఏమో రేపు వద్దని బాగుండొచ్చాడు అని ఆ ఆలోచనతో చేశాడు మా మాంగారు. నిజంగా మా మాంగారు అన్న మాట ఆ రోజు బాగలేను, కానీ ఈరోజు మీ అందరిలో చాలా బాగుంది. ఎందుకంటే ఎమోషనల్ అయిపోతున్నారు. మా మాంగారు ఎవరిని కాదని నాకు చేశాడండి. అందుకని ఒక మాట ఇచ్చిన మా మామగారికి, ఒరే నువ్వు మందు తాగకుండా ఉంటావని నేను మా అమ్మాయిని నీకు పెళ్లి చేస్తున్నాను అంటే అమ్మాయిని చూడకుండా ఒక గంట కూడా ఉండలేడండి మా మామగారు. అంత ఇష్టం అమ్మాయి అంటే. నిన్ను నమ్మి చేస్తున్నాను అన్నాడు. నేను ఈరోజు నేను చాలా మందితో తిరిగాను, చాలా పార్టీలకు వెళ్ళానండి. మా మామగారికి ఇచ్చిన మాట ఇంత కూడా జవదాట్లేదు. ఇప్పుడు కూడా నేను అలా టచ్ చేయలేదు. నాకు గుర్తుని కూడా అంతమంది బాటిల్ పట్టుకెళ్ళి తాగుతాను. ఆ మాటకి కట్టుబడి నేను ఇప్పుడు కూడా అలా టచ్ చేయలేదండి. మా మామగారు మంది పైన ఆత్మ సాధించుతుందేమో నేను ఇలా చేస్తే. అతనికి మాట ఇచ్చాం, మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటానండి, ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎప్పుడు నవ్వేస్తాను తప్ప అమ్మాయిని ఏడిపించను, మీకు ఏ మాట రాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు ఇటువంటి అలవాట్లకు నేను వెళ్ళలేదండి. నేను బాధ పెట్టనన్నాను కాబట్టి ఆ బయట లేడీస్తో కూడా నేను డ్యాన్సులు గట్రా చేయకపోతుంది దానికేనండి. సో మీ నాన్నగారు అనుకున్నట్టే చూసుకుంటున్నారా? చూసుకుంటారు, బాగా చూసుకుంటారండి. మొత్తం ఇమోషనల్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఒక డైలాగ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. రీసెంట్ గా మీరు పుష్ప డైలాగ్ ఇద్దరు కలిసి చేశారు కదా, అది చేస్తారా ఒకసారి? ఎవరు తగ్గేదేలే అదేనండి. డైలాగ్ చెప్పారు కదా, తను సగం మీరు సగం చెప్పారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైరు ఎవరు తగ్గేదేలే. ఇంకేదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ చూపిస్తారా, ఏదైనా చిన్న స్కిట్ లాగా? చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. మీరు? మనకి ఏం లేదండి డైలాగ్, ఓన్లీ మౌన్ రూపం. డైలాగ్ లేదా? చెప్పారా? చెప్పానండి. ఓకే, ఇంకా ఏదైనా? నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అండి, ఆయన చెప్తేనే బాగుంటది, మనం చెప్తే బాగుందండి. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు కృష్ణ అండి, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకా కృష్ణ గారు అబ్బాయి గారు మహేష్ బాబు గారు అంటే కొంచెం నాకు ఇష్టం. మీకు కూడా? నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం మహేష్ బాబు గారు. ఇద్దరు అన్ని అనుకున్నాను లేను. కానీ ఫస్ట్ మేము టిక్ టాక్ లో అడుగు పెట్టింది జగదక వీరుడు అతలోక సుందరి అబ్బాని తేని దెబ్బ, ఆ పాటతో స్టార్ట్ చేసామండి. అప్పుడు దాకా మాకు తెలియదండి. అప్పటి నుంచి కూడా అలాగా చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ప్రకారంగా అలాగ వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. సో నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు, మళ్ళీ ఫామ్ లోకి రావాలి, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇప్పుడు చేయాలి, ఏంటి మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను సినిమాలు అయితే 15 సినిమాలు చేస్తున్నానండి. ఇప్పుడు మన అదిరాబి గారితో సముద్రపు గాని గారితో 16వ తారీఖున ఉందండి. తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా కోణ వెంకట గారు ప్రొడ్యూసర్ అండి. ఫుల్ లెంత్ రోల్ ఉన్నానండి. అందరూ ఈ నెలాఖరు నుంచి డేట్ ఇచ్చారండి మళ్ళీ. మైసూరు కర్ణాటకలో 35 రోజులు చేశానండి. అయిపోయిందండి, 2 నెలలు అయింది. మళ్ళీ ఈ నెల 28, 29, 30 వర్షాలు అండి. అది 60 రోజులు అండి ఆ డేట్లు. మంచి ప్రాజెక్ట్ అండి, అది మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్. గోల్డ్ మ్యాన్ అన్న సినిమా చేసిన సప్తగిరి గారు నేను ఇద్దరం హీరోలనే, అందులో 40 రోజులు చేశాను. అది రిలీజ్ కి దగ్గరగా ఉందండి. అయితే మరి సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇంతే మంచిగా మాట్లాడతారా, అప్పుడు యాటిట్యూడ్ వచ్చేస్తారు, నువ్వెవరు పో అంటారు? చెప్పాను కదండి, అప్పుడు ఎప్పుడు దొరకారు ఒకలాగా ఉంటారండి. ఎప్పుడన్నా ఎవరన్నా నన్ను ఉడికిస్తే ఏదో 2 మాట్లాడతాను, తర్వాత సారీ చెప్తాను, ఆవేశం లేదా తమ్ముడు అని చెప్తానండి. ఎప్పుడు కూడా నాకు దుర్గారావు అనే వ్యక్తికి గర్వం ఉండదండి. చెప్పాను కదండి, గర్వం ఉంటే ఈ టీవీ షోలో ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక 50 లక్షల బిల్డింగ్ కట్టాను, నేను అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్తానండి. నేను ఏం చేయలేదండి. ఇప్పుడు కూడా నాకు అవకాశాలు అయితే క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్తానండి. తర్వాత నేను ఒక వ్యక్తి దగ్గర నేను పనిచేస్తానండి, ఎక్స్ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు అండి, ఆయన పేరు. సిఎంఆర్ చందన బెదర్ షాప్లో నాయలయ్య సార్ దగ్గర నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. చాలా మంచి ఆయన, బాగా చూసుకుంటారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన బాగా సపోర్ట్ చేశారండి నాకు, డబ్బుల పరంగా, రికమెండేషన్ పరంగా,
మా దుర్గారావు వస్తున్నాడు కొంచెం పెట్టుకోండి మంచిగా ఉండగాడా అని చెప్పి నాకు బాగా హెల్ప్ చేశారండి. మా అమ్మాయి పెళ్ళికి నాకు డబ్బులు సాయం చేశారు. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు హెల్ప్ చేశారండి. మా అబ్బాయిల చదువులకు కూడా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు రీసెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళినా నమస్కారం పెట్టి మీరు అలాగే సార్ అలా కూర్చుంటారు, ఆ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు అలా నొక్కి అరే దుర్గా అరే లేదు పైకి లేవు, నువ్వు స్టార్ అవరు, ఇప్పుడు టీవీల్లో సినిమాల్లో కనపడుతున్నావు, ప్రతి ఊళ్ళో నీతో ఫోటోలు దిగుతున్నారు, ఇలా చూస్తే బాగు అయ్యగారండి మీ దగ్గర 30 సంవత్సరాల నుంచి నేను ఒక పని చేస్తున్నానండి. బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక స్టార్ని ఒక హీరోని అంటారండి కరెక్ట్. మీ దగ్గర మట్టుకు నేను ఒక పని ఉండండి. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మీరు నాకు బెక్స్ పెట్టారండి, నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళు 100 మంది ఉంటారండి, 100 మంది చూసి ఏమనుకుంటారు నాకు అనవసరం. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, కింద టక్కన వెళ్ళిపోయి కింద కూర్చుంటాను. అందరూ ఆశ్చర్యం ఏంటి సెలబ్రిటీ కదా ఇలా కూర్చుండేటి అనుకుంటారు. అనుకోండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా సార్ దయ వల్ల ఈ రోజు అంటే నాకు టిక్ టాక్ వచ్చిందండి 5 సంవత్సరాలు. అంతకుముందు 25 సంవత్సరాలు మరి ఆయనే నన్ను పోషించారండి. నాకు ఆ అభిమానం అలాగ ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చుంటానండి. బాగా హెల్ప్ చేస్తానండి, చాలా మంచిగానండి. వాళ్ళ అబ్బాయి గారు కూడా పింటిబాబు గారండి పేరు, ఆయన కూడా బలి చూస్తారండి. నిజంగా నాకు ఇష్టం అండి. అలాగా మాకు ఎవరన్నా సాయం చేస్తే వాళ్ళని నేను మర్చిపోనండి. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో మన విజయవాడలో ఒక ఆయన ఉన్నాడండి, పూర్ణ గారని ఒక ఆయన ఉన్నాడు. నేను టిక్ టాక్ చేసేటప్పుడు 50,000 రూపాయలు బట్టలు పంపించాను. అప్పుడు TV9లో ఒక ఇంటర్వ్యూకి పిలిచారండి, బట్టలు పంపించిన 3 రోజులకి. ఇంటర్వ్యూలో చెప్పానండి విజయవాడ పూర్ణ గారు అంటే నన్ను చూడలేదు ఆయన, నాకని నా సైజులు మా మిస్సెస్ సైజు అడిగేసి మా ఇద్దరికి 50,000 రూపాయలు బట్టలు పంపించారండి. మహానుభావుడు బాగుండాలి, ఆయన బాగుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి పంపుతారండి అని నేను చెప్తే ఆయన పిలిచి ఎందుకు చెప్పాయో దొరకరా ఏదో బట్టలు పంపించాను దానికి TV9లో చెప్పాలా చూసాను సార్ మీరు పంపించారు, నా అభిమానంతో నేను చెప్పుకున్నాను సార్, అలాగే చూడలైనా ఉండాలి కదా సార్ అని చెప్పాను. ఇప్పుడు కూడా నాకు ఆయన అంటే అంత ఇష్టం. నాకు ఎవరైనా ఏదన్నా చేస్తే నేను చెప్తాను, నాకు అదో ఇష్టం అండి. నేను నాకు అంటే హెల్ప్ చేసినోడికి ఏదో చెప్పామనుకోండి మన గురించి పాపం ఏదో చెప్పాను, దాని గురించి నేను చెప్తాను. సో నిజంగా మీరిద్దరు కష్టపడి అది ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ దాటింది, ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఓకేనా? ఖచ్చితంగా. బాకాసుర రెస్టారెంట్లో చూడండి, అందరూ వైజాగ్ సత్య గారు చేశారు, ఉప్పల బాలు గారు చేశారండి, ఆవేశం స్టార్, బంగారం చాలా మంది చేసాం. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నదే చూడండి సినిమాలో, నేను చెప్పను. మన డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు, సస్పెన్స్గా ఉంచుతున్నాం దుర్గారావు, నీ క్యారెక్టర్ నువ్వే షాక్ అయిపోతావు అని చెప్పారండి. ప్రసాద్ ఐమాక్స్లో మా టీం అంతా కూడా చూస్తామండి. చూస్తే 9వ తారీఖున మన ఇంటర్వ్యూలో కూర్చుంటాం. నిజంగా వచ్చారు, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.